అపమృత్యు దోషాల్ని పోగొట్టే విష్ణు పూజ. ప్రబోధిని ఏకాదశి రోజు ఇలా చేస్తే మీకు ఏ అడ్డుండదు. వ్యాసమహర్షి రచించిన స్కంద పురాణంలో కార్తీక ఏకాదశి మహాత్మ్యంపై బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ గురించిన వివరణ ఉంటుంది. ఆ ప్రకారంగా పాపాలను హరించే కార్తీక ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుందని తెలుస్తోంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను ఈ ఏకాదశి ఉపవాస వ్రతం దహించివేస్తుంది. ఈరోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించినట్లుగా తెలుస్తోంది. ప్రబోధైకాదశి ఎప్పుడు? నవంబర్ 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం అర్ధరాత్రి పావు తక్కువ 3 నిమిషాల నుంచి ఏకాదశి తిథి ప్రారంభమై తిరిగి నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12:25 నిమిషాలకు ముగుస్తోంది. సూర్యోదయంతో తిథి ఉన్న నవంబర్ 12వ తేదీనే ప్రబోధైకాదశి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు పూజకు శుభ సమయం. పాలకడలిలో మేల్కొనే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధైకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి బోధిని ఏకాదశి అని కూడా అంటారు. చాతుర్మాస్య వ్రతం ముగింపు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. ఏకాదశి పూజ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజంతా ఉపవాసం ఉండి విష్ణువును తులసి మాలలతో పూజించి రాత్రంతా పురాణం కాలక్షేపం చేస్తూ జాగారం చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. ప్రబోధైకాదశి వ్రతఫలం. ప్రబోధైకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నట్లుగా నారద పురాణం ద్వారా తెలుస్తోంది. అన్నదానం మహాదానం. ప్రబోధైకాదశి రోజు ఒక్క సద్బ్రాహ్మణునికి అన్నదానం చేస్తే అది సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితంతో సమానమని శాస్త్రవచనం. అపమృత్యు దోష పరిహారం. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని
శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసినా, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుందని పురాణం వచనం. రానున్న ప్రబోధైకాదశి రోజు మనం కూడా శ్రీమన్నారాయణుని దర్శిద్దాం, పూజిద్దాం, సకల శుభాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ.